Our hearts beat to the city streets. We began to feel the fire. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక ర్యాండమ్ వీడియో అండ్ ఆల్సో ఒక వ్లాగ్ అన్నమాట. మా మావయ్య ఉన్నప్పుడు నేను తీసుకున్న లాస్ట్ వీడియో ఇది. ఆ రోజు తెలియదు. ఈ వీడియో తీసుకున్న రోజైతే మాకు నిజంగా తెలియదు. మా మావయ్య ఇక మాతో ఉండరని. బట్ ర్యాండమ్‌గా తీసుకున్నాం. హ్యాపీగా ఉన్నాం. బట్ అదంతాను చాలా చాలా జరగకూడదు. జరిగిపోయింది. మాకు అయిన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి. లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ఇదైతే నాకు పెట్టుకోవాలి నా మెమరీ. నా గ్యాలరీలో ఎప్పటికీ ఉండిపోవాలని అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఆఫీస్ కంప్లీట్ చేసుకొని వచ్చాం. మావయ్య హాస్పిటల్‌లో ఉన్నారు అప్పుడు. అండ్ ఆల్సో ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే వెళ్ళేవాళ్ళం. అసలు వెళ్ళకపోతే మావయ్య కాల్ చేసేవాళ్ళు. ఇంకా రాలేదా అనేసి. మావయ్య వాస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో తను అందరితోనూ చాలా ఒక పిల్లవాడిలాగా ఉండేవారు. ప్రతి ఒక్కరితో ఎంత కోపం వచ్చినా, అరుచుకున్నా ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒకటైపోయేవాళ్ళం. సో, ఇలానే ఉండేవాళ్ళం మేమంతాను. మావయ్య హాస్పిటల్‌కి ఏ రీజన్స్‌తో వెళ్లారు అంటే లెగ్ ఉంటది కదా! యాంకిల్ ఉంటది కదా! యాంకిల్ దగ్గర బ్లాక్‌గా అవుతూ ఉండేది. స్కిన్ అంతా బ్లాక్‌గా అవుతూ ఉండేది. అండ్ ఆల్సో పెయిన్ వచ్చేదన్నమాట చాలా. దాన్ని చూపించుకోవడానికి చాలా అంటే లోకల్‌లోనే కొన్ని హాస్పిటల్స్ చూస్తూ, చూస్తూ ఇంకా ఇక్కడ మెయిల్ అవ్వలేదు. అంటే క్యూర్ అవ్వతలేదు అని ఇంకొక హాస్పిటల్‌కి వెళ్లారు. అంటే కొంచెం మంచి ఎక్విప్‌మెంట్ ఉండే హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ వెళ్తే కొంచెం ఇన్ఫెక్షన్ అయింది అని ఆ స్కిన్ మాత్రం తీయాలని స్టార్ట్ చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో హాఫ్ ఆఫ్ ద మజిల్ అంటే లెగ్‌లో హాఫ్ మజిల్స్ రిమూవ్ చేసేసారు మావయ్యకి. లిటరల్లీ అన్‌బేరబుల్ పెయిన్ మావయ్య భరించారు అప్పుడు. 1 డే, 1 వీక్ అని వెళ్ళిన మావయ్య కంటిన్యూయస్‌గా 5 మంత్స్ హాస్పిటల్‌లోనే అదే బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. అండ్ ఆల్సో క్యూర్ చేసుకొని ఇంటికొచ్చిన 15 డేస్‌లో మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్లారు. అండ్ దట్ వాస్ ద లాస్ట్. మావయ్య వాస్ నో మోర్ అన్నమాట అప్పుడు. ఇక్కడ అదే చూపిస్తున్నారు. ఏంటంటే ఎవ్రీడే టార్చర్ అనిపిస్తది. కోసి కోసి తీసేస్తారు, కుచ్చుతారు అని. అక్కడ చిన్నగా స్టార్ట్ అయిన ఇంజ్యూరీ మావయ్య కాలు పార్ట్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ ఆఫ్ ద రిమూవ్ చేశారు. అండ్ అక్కడ మళ్ళీ తొడలో ఉన్న స్కిన్ తీసి అక్కడ పెట్టాలని సర్జరీ చేశారు. లైక్ మావయ్య వాస్ ఎంత బేర్ చేశారు ఆ పెయిన్‌ని అంటే ఇప్పుడు తలుచుకుంటే నాకు నిజంగా కంట్రోల్ అవ్వదు కన్నీళ్ళు. అంత పాపం భరించారు నొప్పిని. కానీ మావయ్య ఆ పెయిన్ భరిస్తూ, ఆ ఇంజెక్షన్స్, ఆ మెడికేషన్స్ వల్ల ఏమైపోయారంటే లాస్ట్‌లో తనకి మతిమరుపు కూడా స్టార్ట్ అయిపోయింది. మర్చిపోయేవారు అన్నీను. ఈరోజు ఈ వీడియో చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, ఆ రోజు ఏది లేదు ఐడియా. మావయ్య నార్మల్ అవుతారు. మళ్ళీ ఇంటికొస్తారు. క్యూర్ అవుతుంది. ఇదే ఉండింది. కానీ ఇప్పుడు ఈ వీడియో ఆ రోజు జరిగిందంతా చూసుకుంటూ ఉంటే, మేము ఆ రోజు ఎంత హ్యాపీగా వెళ్ళాం. ఎంత హ్యాపీగా మావయ్యతో స్పెండ్ చేశాం. మావయ్య మళ్ళీ రిటర్న్ ఒస్తారు. ఇలా మంచిగా అనిపిచ్చింది. కానీ ఇప్పుడు ఇదే వీడియో చూసుకుంటూ ఉంటే, ఆ రోజున జరిగినదంతా తలుచుకొని చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ మేమైతే ఈ రోడ్‌లో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ చెరుకు రసం తీసుకోవడం అలవాటు. సో, అలాగే ఇక్కడ చెరుకు రసం తీసుకొని కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాం. లైక్ ఫ్యామిలీ టైమ్ లాగా మాత్రమే. మీకు అనిపియచ్చు మీ మావయ్య ఇలా అయిపోతే మీరెలా ఇలా ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేశారు అని చెప్పాను కదా! ఆ రోజు ఈ వీడియో తీసుకున్నప్పుడు నిజంగా ఇలాంటిదొకటి జరుగుతుందని కూడా అనుకోలేదు. కానీ ఎందుకు ఈ వీడియో పెట్టుకుంటున్నాను అంటే, చివరి దాకా ఈ వీడియో అండ్ ఈ మెమరీ నాతో ఉండాలని లైక్ గ్యాలరీలో పెట్టుకోవచ్చు. బట్ బై మిస్టేక్ అనేగా అది వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఇలా నా ఛానెల్‌లో పెట్టుకుంటే ఎప్పటికి నాకుంటది. కావాలన్నప్పుడు మళ్ళీ నేను 100 టైమ్స్ చూసుకోవచ్చు కదా! ఈ వీడియోని అని పెట్టుకుంటున్నాను అంతే. ఇది వ్యూస్ కోసము, సబ్‌స్క్రైబర్స్ కోసము, ఇంకేదో రీజన్‌కో కాదు. నా మెమరీ కోసరం అంతే. ప్లీజ్ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అండ్ ఆల్సో నాకిప్పటికి కూడా అనిపిస్తూ ఉంది. ఆ రోజు ఎంత కామ్, ప్లెజెంట్ అలా వెళ్ళిపోయింది. కానీ ఆ రోజు ఎవ్వరికైనా ఒక చిన్న ఐడియా ఉండింటే, మావయ్య మళ్ళీ మాతో ఉండరు అని ఐడియా ఉండింటే, ఇలా ఆ డే ఉండేది కాదేమో. అండ్ ఆల్సో
నేను మావయ్య లాస్ట్ బ్రీత్ తీసుకున్నప్పుడు మావయ్య హ్యాండ్ ఇలా పట్టుకొని, "అప్ప మీకేం అవ్వదు. మీరు నార్మల్ అవుతారు. మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. అన్నీ సరిపోతుంది" అని చెప్పాను. కానీ చెప్పిన కొన్ని సెకండ్స్‌లో మావయ్య లేరు. ఎందుకు అంటే నాకు ఇది ఎంత గుర్తొస్తుంది అంటే మావయ్య ఆహ్, సోఫా మీద కూర్చొని టీవీ చూసుకొని అందరితో క్యాజువల్‌గా మాట్లాడుకొని అండ్ ఐపీఎల్ మ్యాచెస్ ఒకరితో ఒకరు అరుచుకొని, ఒకరి టీమ్‌ని ఒకరు సపోర్ట్ చేసుకొని ఇలా ఉన్న మావయ్య ఇంక మాతో ఉండరు. అలాగే ఆ సిట్యుయేషన్‌లో మా మామయ్యని చూసి నిజంగా చాలా అంటే చాలా బ్రేక్ అయిపోయాను. లైక్ నాకు నిజంగా ఇప్పుడు కూడా తలుచుకుంటే ఒకప్పుడు ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారో అని అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే నేను నిజంగా ఒక మంచి ఫాదర్ ఇన్ లాని మిస్ చేసుకున్నాను. ఎప్పుడూ కూడా మా మావయ్య "నువ్వు ఇలా ఎందుకు చేయలేదు" అని క్వెషన్ చేయలేదు. ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేశారు. ఫ్రెండ్లీగా ఉన్నారు. సో, డెఫినిట్‌గా ఒక మంచి ఫాదర్ ఇన్ లా అయితే మా మావయ్య అని చెప్పుకోగలను. బట్ ఎందుకో ఆ డేని నాకు గుర్తుగా పెట్టుకోవాలనిపిచ్చి వీడియో చేశాను. బట్ దానికి వాయిస్ ఓవర్ అయితే ఇది రియల్లీ కానే కాదు. దీని వాయిస్ ఓవరే వేరే ఉండింది. బట్ ఆ వాయిస్ ఓవర్ నేనిక్కడ ఇవ్వదలుచుకోలేదు. నా మెమరీ కాబట్టి నేను ఇలానే చెప్పాలనుకుంటున్నా. సో, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.